ఇర్ఫాన్ పఠాన్. Oh, and it's gone. How many times we've seen a టీమిండియాలో వెలిగిన ఇర్ఫాన్ పఠాన్ కెరియర్ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ముగిసింది. ప్రతిభావంతుడైన బౌలర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ కెప్టెన్ ధోనీ నిర్ణయాల కారణంగా జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చిందని పఠాన్ పరోక్షంగా వెల్లడించాడు. శ్రీలంకపై గెలిచిన మ్యాచ్ తర్వాత కూడా తనను జట్టులో నుంచి తొలగించారని, ఇది తన కెరీర్కు పెద్ద దెబ్బ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో అధికారికంగా కెరీర్కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ తాజాగా ధోనీపై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అంతర్జాతీయ కెరీర్కు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా వెలుగొందిన తాను 2009లో ఉన్నట్టుండి జట్టుకు ఎలా దూరమయ్యాడో, ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారో తాజాగా వెల్లడించాడు. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తనను పక్కన పెట్టారని పరోక్షంగా ఆరోపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన 5 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్ 2009లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఒక సిరీస్లో నేను, నా సోదరుడు యూసఫ్ కలిసి అద్భుతమైన విజయాన్ని అందించాం. కేవలం 27-28 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించాం. అలాంటి ప్రదర్శన తర్వాత ఎవరినైనా ఏడాది పాటు పక్కన పెడతారా అని ఆయన ప్రశ్నించాడు. ఆ సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ పర్యటనలో తనను ఒక మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తాను నేరుగా అప్పటి కోచ్ గ్యారీ క్రిస్టియన్ని కలిసి తనను ఎందుకు పక్కన పెట్టారని అడిగారని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. దానికి క్రిస్టియన్ 2 కారణాలు చెప్పారని వెల్లడించారు. మొదటిది, కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎవరి చేతుల్లో ఉన్నాయని నేను అడగకపోయినా నాకు తెలుసు. తుది జట్టు ఎంపిక ఎప్పుడూ కెప్టెన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు ధోనీ కెప్టెన్గా ఉన్నాడు అని ఇర్ఫాన్ వివరించాడు. ఇక రెండో కారణంగా 7వ స్థానంలో జట్టుకు ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ అవసరమని క్రిస్టియన్ చెప్పాడు. నా సోదరుడు యూసఫ్ ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, నేను బౌలింగ్ ఆల్రౌండర్. జట్టులో ఒకరికే స్థానం ఉందని వారు భావించారు అని పఠాన్ పేర్కొన్నాడు. అయితే ఏ కెప్టెన్కైనా తన జట్టును నడిపించుకునే హక్కు ఉంటుందని, ధోనీ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే చర్చల్లోకి తాను వెళ్లబోనని ఆయన స్పష్టం చేశాడు. ఈ ఘటన తర్వాత ఇర్ఫాన్ కెరీర్ క్రమంగా మందగించి 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ పఠాన్. టీమిండియాలో వెలిగిన ఇర్ఫాన్ పఠాన్ కెరియర్ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ముగిసింది. ప్రతిభావంతుడైన బౌలర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ కెప్టెన్ ధోనీ నిర్ణయాల కారణంగా జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చిందని పఠాన్ పరోక్షంగా వెల్లడించాడు. శ్రీలంకపై గెలిచిన మ్యాచ్ తర్వాత కూడా తనను జట్టులో నుంచి తొలగించారని, ఇది తన కెరీర్కు పెద్ద దెబ్బ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో అధికారికంగా కెరీర్కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ తాజాగా ధోనీపై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అంతర్జాతీయ కెరీర్కు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా వెలుగొందిన తాను 2009లో ఉన్నట్టుండి జట్టుకు ఎలా దూరమయ్యాడో, ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారో తాజాగా వెల్లడించాడు. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తనను పక్కన పెట్టారని పరోక్షంగా ఆరోపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన 5 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్ 2009లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఒక సిరీస్లో నేను, నా సోదరుడు యూసఫ్ కలిసి అద్భుతమైన విజయాన్ని అందించాం. కేవలం 27-28 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించాం. అలాంటి ప్రదర్శన తర్వాత ఎవరినైనా ఏడాది పాటు పక్కన పెడతారా అని ఆయన ప్రశ్నించాడు. ఆ సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ పర్యటనలో తనను ఒక మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తాను నేరుగా అప్పటి కోచ్ గ్యారీ క్రిస్టియన్ని కలిసి తనను ఎందుకు పక్కన పెట్టారని అడిగారని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. దానికి క్రిస్టియన్ 2 కారణాలు చెప్పారని వెల్లడించారు. మొదటిది, కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎవరి చేతుల్లో ఉన్నాయని నేను అడగకపోయినా నాకు తెలుసు. తుది జట్టు ఎంపిక ఎప్పుడూ కెప్టెన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు ధోనీ కెప్టెన్గా ఉన్నాడు అని ఇర్ఫాన్ వివరించాడు. ఇక రెండో కారణంగా 7వ స్థానంలో జట్టుకు ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ క్రిస్టియన్ చెప్పాడు. నా సోదరుడు యూసఫ్ ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, నేను బౌలింగ్ ఆల్రౌండర్. జట్టులో ఒకరికే స్థానం ఉందని వారు భావించారు అని పఠాన్ పేర్కొన్నాడు. అయితే ఏ కెప్టెన్కైనా తన జట్టును నడిపించుకునే హక్కు ఉంటుందని, ధోనీ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే చర్చల్లోకి తాను వెళ్లబోనని ఆయన స్పష్టం చేశాడు. ఈ ఘటన తర్వాత ఇర్ఫాన్ కెరీర్ క్రమంగా మందగించి 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ పఠాన్. టీమిండియాలో వెలిగిన ఇర్ఫాన్ పఠాన్ కెరియర్ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ముగిసింది.
ప్రతిభావంతుడైన బౌలర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ కెప్టెన్ ధోనీ నిర్ణయాల కారణంగా జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చిందని పఠాన్ పరోక్షంగా వెల్లడించాడు. శ్రీలంకపై గెలిచిన మ్యాచ్ తర్వాత కూడా తనను జట్టులో నుంచి తొలగించారని, ఇది తన కెరీర్కు పెద్ద దెబ్బ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో అధికారికంగా కెరీర్కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ తాజాగా ధోనీపై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అంతర్జాతీయ కెరీర్కు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా వెలుగొందిన తాను 2009లో ఉన్నట్టుండి జట్టుకు ఎలా దూరమయ్యాడో, ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారో తాజాగా వెల్లడించాడు. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తనను పక్కన పెట్టారని పరోక్షంగా ఆరోపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన 5 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్ 2009లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఒక సిరీస్లో నేను నా సోదరుడు యూసఫ్ కలిసి అద్భుతమైన విజయాన్ని అందించాం. కేవలం 27-28 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించాం. అలాంటి ప్రదర్శన తర్వాత ఎవరినైనా ఏడాది పాటు పక్కన పెడతారా అని ఆయన ప్రశ్నించాడు. ఆ సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ పర్యటనలో తనను ఒక మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తాను నేరుగా అప్పటి కోచ్ గ్యారీ క్రిస్టియన్ని కలిసి తనను ఎందుకు పక్కన పెట్టారని అడిగారని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. దానికి క్రిస్టియన్ 2 కారణాలు చెప్పారని వెల్లడించారు. మొదటిది, కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎవరి చేతుల్లో ఉన్నాయని నేను అడగకపోయినా నాకు తెలుసు. తుది జట్టు ఎంపిక ఎప్పుడూ కెప్టెన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు ధోనీ కెప్టెన్గా ఉన్నాడు అని ఇర్ఫాన్ వివరించాడు. ఇక రెండో కారణంగా 7వ స్థానంలో జట్టుకు ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ అవసరమని క్రిస్టియన్ చెప్పాడు. నా సోదరుడు యూసఫ్ ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, నేను బౌలింగ్ ఆల్రౌండర్. జట్టులో ఒకరికే స్థానం ఉందని వారు భావించారు అని పఠాన్ పేర్కొన్నాడు. అయితే ఏ కెప్టెన్కైనా తన జట్టును నడిపించుకునే హక్కు ఉంటుందని, ధోనీ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే చర్చల్లోకి తాను వెళ్లబోనని ఆయన స్పష్టం చేశాడు. ఈ ఘటన తర్వాత ఇర్ఫాన్ కెరీర్ క్రమంగా మందగించి 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ పఠాన్. టీమిండియాలో వెలిగిన ఇర్ఫాన్ పఠాన్ కెరియర్ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ముగిసింది. ప్రతిభావంతుడైన బౌలర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ కెప్టెన్ ధోనీ నిర్ణయాల కారణంగా జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చిందని పఠాన్ పరోక్షంగా వెల్లడించాడు. శ్రీలంకపై గెలిచిన మ్యాచ్ తర్వాత కూడా తనను జట్టులో నుంచి తొలగించారని, ఇది తన కెరీర్కు పెద్ద దెబ్బ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో అధికారికంగా కెరీర్కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ తాజాగా ధోనీపై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అంతర్జాతీయ కెరీర్కు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా వెలుగొందిన తాను 2009లో ఉన్నట్టుండి జట్టుకు ఎలా దూరమయ్యాడో, ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారో తాజాగా వెల్లడించాడు. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తనను పక్కన పెట్టారని పరోక్షంగా ఆరోపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన 5 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్ 2009లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఒక సిరీస్లో నేను నా సోదరుడు యూసఫ్ కలిసి అద్భుతమైన విజయాన్ని అందించాం. కేవలం 27-28 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించాం. అలాంటి ప్రదర్శన తర్వాత ఎవరినైనా ఏడాది పాటు పక్కన పెడతారా అని ఆయన ప్రశ్నించాడు. ఆ సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ పర్యటనలో తనను ఒక మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తాను నేరుగా అప్పటి కోచ్ గ్యారీ క్రిస్టియన్ని కలిసి తనను ఎందుకు పక్కన పెట్టారని అడిగారని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. దానికి క్రిస్టియన్ 2 కారణాలు చెప్పారని వెల్లడించారు. మొదటిది, కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎవరి చేతుల్లో ఉన్నాయని నేను అడగకపోయినా నాకు తెలుసు. తుది జట్టు ఎంపిక ఎప్పుడూ కెప్టెన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు ధోనీ కెప్టెన్గా ఉన్నాడు అని ఇర్ఫాన్ వివరించాడు. ఇక రెండో కారణంగా 7వ స్థానంలో జట్టుకు ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ అవసరమని క్రిస్టియన్ చెప్పాడు. నా సోదరుడు యూసఫ్ ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, నేను బౌలింగ్ ఆల్రౌండర్. జట్టులో ఒకరికే స్థానం ఉందని వారు భావించారు అని పఠాన్ పేర్కొన్నాడు. అయితే ఏ కెప్టెన్కైనా తన జట్టును నడిపించుకునే హక్కు ఉంటుందని, ధోనీ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే చర్చల్లోకి తాను వెళ్లబోనని ఆయన స్పష్టం చేశాడు. ఈ ఘటన తర్వాత ఇర్ఫాన్ కెరీర్ క్రమంగా మందగించి 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.